న్యూస్ లోకల్ జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమంలో భాగంగా కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురంలో బుధవారం లేగదూడల ప్రదర్శన నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ అధికారులు అందం, ఆరోగ్యం, పోషణ పరిగణించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలోని లేగ దూడలను గుర్తించి వాటి యజమానులకు బహుమతులు అందజేశారు. వ్యవసాయానికి అనుబంధంగా పాడి పశువుల పెంపకం ద్వారా నష్టభయం లేకుండా ఆదాయం పొందవచ్చని పశుసంవర్ధక శాఖ అధికారులు పాడి రైతులకు సూచించారు. పెయ్యి తోడల పుట్టుక ద్వారానే పాల ఉత్పత్తి జరిగి రైతన్నకు ఆర్థిక లబ్ధి చేరుతుందని కేవలం 150 రూపాయలకు లింగ నిర్ధారణ వీర్యం ద్వారా పెయ్యి దూడలు పుట్టుకకు ప్రభుత్వం దోహదపడుతుందని వివరించారు. అలాగే పశువుల ద్వారా చేకూరే పేడ, తొక్కుడు, గడ్డి వంటి సేంద్రియ ఎరువులు పంట పొలాలకు వినియోగిస్తే ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు లభిస్తాయన్నారు. మార్చి 16వ తేదీ నుండి పశువులకు గాలికుంటు టీకాలు వేస్తారని పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో DCMS మాజీ చైర్మన్ రెడ్డి ప్రసాద్, రాజమండ్రి డిప్ యూటీ డైరెక్టర్ M వెంకటేశ్వరరావు, పశుగణాభివృద్ధి డిప్యూటీ డైరెక్టర్ K కాంతారావు, అసిస్టెంట్ డైరెక్టర్ B అనితా కుమారి, పశు వైద్యులు ఈ రమణమూర్తి, K లక్ష్మి కుమారి అధిక సంఖ్యలో పాడి రైతులు పాల్గొన్నారు. సప్లై చేయడం ఒకటి, ఇంద్రియం సప్లై చేయడం, గర్భకోశ వ్యాధులకు సంబంధించిన క్యాంపులు ప్రతి మండలంలో ఒక గ్రామంలో ఏర్పాటు చేస్తాం. అదొకటి మెయిన్. ఇంకోటి ఈరోజు కార్యక్రమం ఏంటంటే దూడల ప్రదర్శన. ఈ దూడల ప్రదర్శన పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు పాల మీద వచ్చే ఆదాయం ఒక ఎత్తు అయితే ఆ దూడలను జాగ్రత్తగా జారిపోకుండా పెంచుకొని వాటిని పంపించి అమ్ముకున్నా లేకపోతే పాలు బిడుకున్నా కానీ మంచి ఇన్కమ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ దూడల ప్రదర్శన అనేది ఏర్పాటు చేస్తాము. ఈ దూడల ప్రదర్శనలో కూడా ఇప్పుడు మనము దూడ పుట్టిన తర్వాత వెంటనే వారం 10 రోజుల్లో నులుపురుగుల మందు తాగించుకోవటం ఒకటి, ప్రతి నెల తాగించుకోవటం, తర్వాత వాటికి గొంతు వాపు జబ్బు రాకుండా టీకాలు వేసుకోవటం, గాలికుంటూ జబ్బు రాకుండా టీకాలు వేసుకోవటం, ఇవన్నీ గవర్నమెంట్ మీకు ఉచితంగానే చేస్తుంది. తర్వాత ఇంకొకటి 4 నెలల నుంచి 9 నెలలు 10 నెలల లోపు పెయ్య దూడలకి గర్భకోశ వ్యాధులు రాకుండా టీకా కూడా ఒకటి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. పంట పాడి అనలేదు మనకి మొదటి నుంచి కూడా. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మనకి రెగ్యులర్గా ఇన్కమ్ తెచ్చే ఒకే ఒక పరిశ్రమ పాడి పరిశ్రమ. ఎలాంటి ఇప్పుడు తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, ఏమొచ్చినా మనకి ఇబ్బంది లేనిది కాబట్టి రైతులకి ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే ఎక్కువ యూరియాలు, ఫెర్టిలైజర్స్ వాడకుండా ఈ ఎరువులు వాడితే ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా వచ్చింది. కాబట్టి ఆర్గానిక్ ఫామ్ ఉండాలంటే తప్పనిసరిగా అందరూ ఆవులు పెంచాలి. ఆవులు పెంచితే ఆ పేడ పొలాల్లో వేసి ఆ మూత్రంతో చేల మీద పిచికారీ చేస్తే తెగులు రావట్లేదు. కాకపోతే పంటల దిగుబడి కాస్త తగ్గినప్పటికీ రేటు కాస్త డబుల్ రేట్ వస్తుంది. కాబట్టి అందరూ కూడా పశువులు పెంచుకొని అందరూ కూడా ఆర్థికంగా పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు రెడ్డి ప్రసాద్ గారిని మాట్లాడవచ్చు. అలాగే మన ఆవు దూడలు, గేదె దూడలు అన్నీ ఈ కార్యక్రమానికి తీసుకురావడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మమ్మల్ని అంటే ఇద్దరం జడ్జిగా నిర్వర్తించడం జరిగింది. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి, వాటి లక్షణాలు కూడా అన్నీ బాగున్నాయి. బట్ చిన్నవి అంటే జడ్జిగా పెట్టారు కాబట్టి చిన్న ఉంటాయి. ఎవరి అంటే మీరు పాముల మందు ఎప్పుడు తాపించారు, వాటికి అంటే వాటి బాడీ కండిషన్ ఎలా ఉంది, పాట్ బెల్లి అంటే దాన్ని ప్రోత్సహించాలి. మరి పూర్వం రైతులందరికీ కూడా వ్యవసాయం పాడి 2 కళ్ళుతో సమానంగా ఏం చేతంటే దానికి అనుబంధంగా ఈ పశువుల వల్ల వచ్చే ఎరువులన్నీ కూడా వ్యవసాయానికి వాడుకుని మరి పంటలు పండించుకుని మనం ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఈ రోజు అంతా ఫెర్టిలైజర్స్ మీద ఆధారపడిపోయి పశు సంపద లేక మరి తిండిల వల్ల అందరూ అనారోగ్యాలకు గురవుతున్నారు. మరి ఈరోజు గవర్నమెంట్ కూడా ఆవుల్ని, దేశవాళీ ఆవులంటే మరి జెర్సీ ఆవులు వెరగాలి, కానీ దేశవాళీ ఆవులు 35 రకాలు ఉన్నాయి మన భారతదేశంలో. దేశవాళీ ఆవులను ప్రోత్సహించి వాటి నుంచి వచ్చే ఎరువుల వల్ల ప్రకృతి వ్యవసాయం చేసి మరి మనందరం కూడా ఆరోగ్యం కాపాడుకోవాలన్న ఉద్దేశంతో